అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సింగనమల నియోజకవర్గానికి సంబంధించి 6 మండలాల యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, మేధావులందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని ఏదైతే కోరుకుంటా ఉన్నాడో అందులో వైనాట్ 175లోనే ఉండాలనేది మా తాపత్రం. వైనాట్ 174లో ఉండకూడదు అనేదే మా ఇక్కడున్న వాళ్ళందరి కోరిక. కాబట్టి సింగనమల నియోజకవర్గం గత చరిత్ర చెబుతూ ఉంది. ఏ అభ్యర్థి అయితే ఇక్కడ గెలుస్తాడో ఆ పార్టీని అధికారంలోకి వస్తుందన్న సంగతి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. నిజంగా సింగనమల 6 మండలాల్లో ఉన్నటువంటి లీడర్లు జిల్లాను శాసించేంత స్థాయి గల లీడర్లు కూడా ఉన్నారు. ఏ నియోజకవర్గంలోనూ లేని విధంగా సింగనమల నియోజకవర్గంలోనూ ఉన్న లీడర్లు బలమైన వాళ్ళు, నాయకులు, గత పూర్వం నుంచి కుటుంబాలు, రాజకీయ నేపథ్యంలో వచ్చిన కుటుంబాల వాళ్ళు సింగనమలలో చాలా మంది. నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఒక 2-3 నియోజకవర్గాలను శాసించేంత శక్తివంతులు సింగనమల నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్లు. మరి ఇలాంటి లీడర్లందరినీ ఆలూరు సాంబశివారెడ్డి అనే వ్యక్తి పక్కన పెట్టి ఆయన ఒక్కడే నేనొక్కనే నియోజకవర్గంలో ఉండాలా, నా జవిలో ఉన్న మనిషిని నా ఇంట్లో పనిచేసే మనిషిని తెచ్చిపెట్టి నేను గెలిపిస్తానని చెప్తా ఉన్నాడు. గతంలో దాదాపు 50,000 దగ్గర మెజారిటీతో సింగనమల నియోజకవర్గం నుంచి జొన్నలగడ్డ పద్మావతిని గెలిపించడం జరిగింది. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఈ పెద్దలందరినీ పక్కన పెట్టి నేను ఒక్కనే ఎలక్షన్ చేస్తానని అంటా ఉన్నాడు. నాకు తెలిసి ఆ 50,000 మెజారిటీ తిరిగి పడి దాదాపు జగన్మోహన్ రెడ్డి యొక్క మెజారిటీని రీచ్ చేస్తుంది అనేది ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా తెలిసిన సంగతి. నిజంగా ఆ వ్యక్తిని ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, బీపారం ఇవ్వలేదు. ఇప్పటికైనా వీరాంజనేయులు అనే వ్యక్తిని మార్చి అందరినీ సమన్వయం చేసుకొని నియోజకవర్గంలో మంచి వ్యక్తికి టిక్కెట్ ఇస్తే మళ్ళా భారీ మెజారిటీతో గెలిపించడానికి మేమందరం కూడా తప్పకుండా కృషి చేస్తాం. నిజంగా ఆ వ్యక్తిని మార్చకపోతే ఖచ్చితంగా ఓడిస్తాం, ఇందులో అనుమానమే లేదు. భారీ మెజారిటీతో ఓడిస్తాం, దాంట్లో అనుమానము లేదు. మమ్మల్ని అందరూ పార్టీ నుంచి బయటకు పంపించినా మాకేం బాధ లేదు. కానీ సాంబశివారెడ్డి అనే వ్యక్తి క్యాండిడేట్ డిసైడ్ చేయకూడదు. సాంబశివారెడ్డి అనే వ్యక్తి ఆ క్యాండిడేట్ అంకిత తిరిగినంత ఏ గ్రామంలోకి వ్యక్తిని తీసుకొని పోతా ఉన్నా ప్రతి గ్రామంలో తెలుగుదేశంలో చేరడమే ఉంది. కానీ వాళ్ళకిన ప్రచారం పోతూ ఉంటే నియోజకవర్గం మొత్తం వన్ సైడ్ అవుతుంది, నియోజకవర్గం మొత్తం ఖాళీ అవుతుంది. మళ్ళీ ఒక 2-3 రోజుల్లో 6 మండలాల్లోని నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ కలిసి పెద్ద ఎత్తున 10,000 మందితో బహిరంగ సభ పెట్టే ఆలోచనలో కూడా నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. దయచేసి వెంటనే నిర్ణయం తీసుకొని అభ్యర్థిని మార్చాలని జగన్మోహన్ రెడ్డిని మనసు పూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం. నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు 8 మంది ఈ నియోజకవర్గాన్ని పరిపాలన చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు 6 మండలాలు ఉంటే 8 మంది పరిపాలన చేశారు. నియోజకవర్గం సర్వనాశనం అయిపోయింది. దయచేసి ఒక్క నియోజకవర్గంలో ఏమవుతుంది అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పడుతుంది. సెంటిమెంట్ నియోజకవర్గం జాగ్రత్త, మేము చెప్తా ఉన్నాం. ఇది పూర్వం చెప్తా ఉంది, బుక్కులు తెప్పించుకొని చూడండి, గతం వెనక్కిపోయి చూడండి. సింగనమల గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, లేదంటే పార్టీ రాదు. అంటే మీరు సర్వేలు పెట్టుకున్నారు కదా, మీ సర్వేల్లో ఉన్నారు కదా, 5 మందో 6 మందో ఉన్నారు కదా, మీ సర్వేలో ఏ అభ్యర్థికి మార్కులు వచ్చినాయి చూడండి, మంచి అభ్యర్థిని ప్రకటించండి. మేమేం మా ఇంట్లో ఒక వ్యక్తి మెట్టుకుని కుల్లాయిపోయినా రాజగోపాల్ గోరు చెప్పడంలే. ఒక మంచి అభ్యర్థిని మీరు ప్రకటించండి, ఏ వ్యక్తికి సంబంధం లేని వ్యక్తిని ప్రకటించండి, మేము ముందుండి పని చేసి గెలిపిస్తాం. గత 2 నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలపైన సింగనమల నియోజకవర్గంలో ఈరోజు మళ్ళీ ఒక్కసారి మనం అందరం కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కలవడం జరిగింది. మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు సింగనమల నియోజకవర్గంలో సాంబశివారెడ్డి గారి ఒక అభ్యర్థిని పెట్టుకొని ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో సింగనమల నియోజకవర్గంలో వాళ్ళందరినీ కూడా విస్మరిస్తూ తనంతకు తానే నేనే ఆర్మీ, నేనే సొంతం ఇదన్నట్లు చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఈ నిర్ణయం పైన మేమందరం కూడా త్వరలో మళ్ళా ఒక పెద్ద ఆత్మీయ సమావేశం పెట్టి ఈ సమావేశంలో మేము కూడా ఒక గట్టి నిర్ణయం తీసుకోవడానికి ముందుకు పోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కలయిక జరిగింది. ఈ కలయిక విషయాన్ని మీరందరూ కూడా
అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సింగనమల నియోజక వ్యాప్తంగా తెలియజేసి ప్రతి ఒక్కరిని కూడా రేపు అందరిని కూడా కలుపుకొని మా ముఖ్య నాయకులు అందరితో కూడా కలిసి ఒక పెద్ద సమావేశం అనేటువంటిది ఆత్మీయ కలయిక అన్నటువంటి సమావేశాన్ని కలయికతో అధిష్టానానికి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ ఈ సమావేశం పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ కూడా రేపు జరగబోయే అంటే తొందరలోనే డేట్ కూడా చెప్తాం. ఆ డేట్కి అందరూ కూడా పెద్ద ఎత్తున సమాయత్తమై సింగనమల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే మేమందరం కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. మమ్మల్ని కలుపుకోవడానికి ఎంత టైం ఇచ్చినా కలవడానికి రానప్పుడు మేము కలవాలనే ఉద్దేశం కూడా మాకు లేదు. కలుస్తామన్నటువంటి మాట కూడా మేము ఇవ్వడం లేదు. మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే నడవడానికి మేము ఈ రోజుకు సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునేంత వరకు మేము ఖచ్చితంగా ఈ తాలూకాలో పనిచేస్తాం. ఆయన కలుస్తాడా కలవడా అది మాకు అవసరం లేదు. మేమైతే మా నిర్ణయాన్ని మేము గట్టిగా ఈ రోజు కూడా అధిష్టానానికి తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.